ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు సునీత. ఈరోజు నేను చేపల కర్రీ తయారు చేస్తున్నాను. ముందుగా మనం చేప ముక్కల్లో పసుపు ఉప్పు వేసి కలుపుకోవడం వల్ల ముక్క అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రెష్గా ఉంటాయి. ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి. తగినన్ని పచ్చిమిరపకాయలు, తగినంత కొత్తిమీర, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ వేసుకోవడం వల్ల నీసు వాసన అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఉప్పు పసుపు వేసి కడుక్కోవడం వల్ల ముక్క అనేది చాలా ఫ్రెష్గా గట్టిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేసుకోండి. దీనిలో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత నూనె, వేసుకుని బాగా కలుపుకోవాలి. పూర్తిగా ముక్కకి అంటే విధంగా కలుపుకోవాలి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇలా రెడీ చేసుకున్న దానిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది అడుగంటకుండా బాగా ఉడుకుతాయి. ఇదే విధంగా తగినంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చింతపండు ఎక్కువ వేసుకోవడం వల్ల కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇలా ఉడుకుతున్న దాన్ని మనం ఒకసారి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల ముక్కలు అనేవి అడగంటకుండా ఉంటాయి. గరిటెతో తిప్పుకోవడం వల్ల ముక్కలు అనేవి విరిగిపోతాయి. అందుకే ఇలా తిప్పుకోవాలి. ఇలా ఉడుకుతున్న దాన్ని మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చేపల కర్రీ నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీని మీకు చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేసుకోండి. ఇదే విధంగా ట్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చేపల కర్రీ ఉడకడం కంప్లీట్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, ముక్క అనేది బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని మీకు సర్వింగ్ బౌల్లో తీసుకుని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చేపల కర్రీ రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.